రాజులకు రాజు అయిన మన మ్యాంగో రాజుతో అదే అండి మామిడికాయతో మరొక వెరైటీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటంటే దోస మీద మ్యాంగో మంచిగా ఇలా మంచిగా కలిపేసుకొని ఇలా దోస మీద వేసుకొని తింటే ఉంటుంది కదా, అబ్బాబ్బాబ్బా ఏమన్నా టేస్ట్ ఉంటుందా. సూపర్ కాంబినేషన్ అండి. ఇగో చూడండి, మధ్యలో ఇలా దోస వేసుకొని ఇలా చిన్న చిన్న పిజ్జా లాగా కట్ చేసుకొని ఆ గుజ్జు తీసిన పిక్క ఉంటుంది కదా, ఇది తినుకుంటూ అది నంచుకుంటుంటే అబ్బా సూపర్ టేస్ట్ అండి. ఫస్ట్ నేను ఈ మామిడికాయను ఏది తీసుకుంటున్నానంటే కొంచెం పీచు లాగా ఉంటుంది చూడండి, ఆ మామిడికాయ తీసుకుంటున్నాను. కొంచెం నారలు నారలు ఉంటుంది చూడు, ఆ మామిడికాయని తీసుకొని మంచిగా దాన్ని పిసకాలండి. అదే లైక్ మంచిగా అంటే రసం వచ్చేటట్టుగా మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇగో ఈ విధంగా నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా చేసుకుంటే మనకి ఇగో మెత్తగా అయిపోయిందనమాట, గుజ్జు అంతా విడిగా అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇగో దీన్ని కొంచెం ఇలా ఘాటు పెట్టేసుకోవాలి. ఘాటు పెట్టేసుకొని మీద ఆ తోలు తీస్తే సరిపోతుందండి ఆటోమేటిక్గా. ఇదిగో చూడండి ఎంత బాగుందో అసలు గుజ్జు. అంటే ఇది కండతో ఉన్నది కాదండి, నేను పీచుతోనున్న మ్యాంగో తీసుకున్నానండి. ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటుందండి. దీన్ని మిక్సీలో వేయను, జస్ట్ మన చేయితోనే కలిపేసుకుంటున్నాను. ఎందుకు దీన్ని మిక్సీలో వేసుకోవచ్చుగా, ఇలా బాగాలేదు అనుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ వేరే ఉంటుంది, మిక్సీలో వేసింది వేరే ఉంటుందండి. ఇది పీచు ఉన్నది కాబట్టి దీన్ని ఇలానే చేసుకుంటే చాలా ఎమ్మి టేస్ట్ అండి. నిజంగా మ్యాంగోస్తోని ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చండి. ఈ విధంగా మంచిగా గడ్డలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనిలో కొంచెము షుగర్ యాడ్ చేసుకుందాము. అంటే ఒక్కొక్క మ్యాంగో కొంచెం, అంటే ఇది మక్క పెట్టింది కదా, నేను డైరెక్ట్ చెట్టు దగ్గర నేను తెంపుకొని ఒక వారం మక్క పెట్టుకున్నాను. మక్క పెట్టినాక పండిందనమాట. మన దోశ పిండి ఉంటుంది కదా, దోశనైతే ఇలా తిప్పుతూ దోశ వేసుకొని దాని మీద కొంచెం అంత వెన్నె అన్న నెయ్యి అన్న లైక్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది, నూనె అయినా వేసుకొని, నా దగ్గర నూనె కొంచెం అది వేసుకొని బట్టర్ కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇలా దోశ వేసుకొని ఆ మ్యాంగో కలిపింది ఉంది కదా, ఇలా దోశ మీద కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక, ఎందుకంటే ఫస్టే వేస్తే ఏమైందంటే ఆ పిండి అంతా దానికి అంటుతుంది కదా, అందుకోసం అనేసి కొంచెం బ్రౌన్ కలర్ దోశ రాగానే ఇలా మొత్తం దోశ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా ఈవినింగ్ టైంలో రోల్ చేసి ఇస్తే చాలా టేస్ట్ ఎమ్మిగా ఉంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం ఈ విధంగా నేనైతే స్ప్రెడ్ చేశాను. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి, 100% చాలా బాగుంటుందండి. అండ్ దోశ అనేది బాగా పులిసింది అయితే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది, పులవకుండా కొంచెం ఉంటుంది చూడండి ఆ దోశ. నాకు పెనం కొంచెం బాగాలేదు, మీరేం టెన్షన్ పడకండి. ఫస్ట్ దోశ కదా, సెకండ్ దోశ నుంచి బాగా వస్తుంది, ఏం ప్రాబ్లం కాదు. మొత్తానికైతే దోశ అయితే చాలా ఎమ్మి సూపర్.